హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య, హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు మరో వీడియో తీసుకొచ్చాను మీ ముందుకి. ఆ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనం ఒక యుద్ధానికి వెళుతున్నాం అనుకోండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అన్ని వ్యూహాలు సమకూర్చుకొని మనం యుద్ధానికి వెళ్తాం. అదే పరిస్థితులలో కత్తి, డాలు, కవచం, శిరస్త్రాణం ఇలాంటివన్నీ సాధనాలు తీసుకుని యుద్ధానికి వెళ్తే అప్పుడు మనం యుద్ధంలో గెలుస్తాం. అవునా కదా? అలాగే మీరు కొనసాగిస్తున్న మీ ప్రిపరేషన్లో ఎట్లయినా సరే ఒక జాబ్ కొట్టాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి. ఒక జాబు వల్ల జీవన ప్రమాణాలు మారిపోతాయి. చిన్న చిన్న ఇళ్లల్లో ఉన్న మనం ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు, ఒక మంచి బండి కొనుక్కోవచ్చు. అంటే ఒక జాబు మన లైఫ్ని మార్చేస్తుంది, మన జీవన ప్రమాణాలను మార్చేస్తుంది, మన ఇంటి పరిస్థితిని మార్చేస్తుంది. ఒక్క జాబు, ఒక్క గవర్నమెంట్ జాబ్. అవునా కదా? కాబట్టి దాని కొరకు మీరందరూ సిన్సియర్గా ప్రిపరేషన్ చేస్తున్నారు. అయితే ఈ ప్రిపరేషన్లో మరి మీరు చదువుతున్నటువంటి బుక్స్ ఎంతవరకు మీ ప్రిపరేషన్కి, మీ విజయానికి దోహదం చేస్తాయి? ఎలాంటి బుక్స్ చదవాలి, చదువుతుంటే గనక ఎలా చదవాలి? ఈ విషయాల గురించి ఈరోజు మనం ఈ 10-15 నిమిషాల వీడియోలో మాట్లాడుకుందాం. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ నాన్న. సాధారణంగా మీరు మీ చేతిలో ఉన్న ఏ బుక్ అయినా అది ఆ సబ్జెక్టుకు సంబంధించి ఎక్కువ పేజీలు ఉండొద్దు. ఎక్కువ పేజీలు అకాడమిక్ పుస్తకాల్లో ఉంటాయి. అకాడమీ బుక్స్లో ఎక్కువ పేజీలు ఉంటాయి. వాళ్ళు నిస్వార్థంగా మొత్తం విషయాలు పిల్లలకు ఎరుకపరచాలని వాళ్ళు టోటల్గా టాప్ టు బాటమ్ మ్యాటర్ రాస్తారు, రీసెర్చ్ చేసి మరీ రాస్తారు. కానీ ఇక్కడ మనం రాయబోతుంది అకాడమీ పరీక్షలు కాదు, కాంపిటేటివ్ పరీక్షలు, పోటీ పరీక్షలు రాయబోతున్నాం మనం. అందువల్ల బుక్స్ అనేవి పేజీలు ఉన్నట్టయితే ఏమవుతుందంటే అందులో మెటీరియల్ డంప్ చేయబడుతుంది. అందులో మీరు ఎత్తుక్కోవాలి. ఆ బుక్ రాసే వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం డంప్ చేస్తే వాళ్ళే ఎత్తుక్కుంటారులే అని చెప్పి ఒక 700 పేజీలు, ఒక 1000 పేజీలు, ఒక ఇట్లా 800 పేజీలు ఇలా పెట్టుకుంటూ పోతారు. మరి మన దుంప దిగిద్ది కదా, అందులో ఏ పాయింట్ ఇంపార్టెంటో తెలియదు, ఏది అన్ఇంపార్టెంటో తెలియదు, మరి ఏది చదవాలో తెలియదు, ఏ కాన్సెప్ట్ కరెక్టో తెలియదు మనకి. పైపెచ్చు ఇంత లావు పుస్తకాలు మనం చదువుకుంటా వెళ్తే ఒక బుక్కే 2-3 నెలలు పట్టేస్తే మిగతా ఎప్పుడు చదువుతారు? సరే ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ నేనేం రాశానంటే ఎక్కువ పేజీలు డంప్ చేస్తే అందులో బిట్లు దొరుకుతాయి కానీ బట్ ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదో వెతికే క్రమంలో సమయం సంహారం అయిపోతుంది. దీనివల్ల వేరే సబ్జెక్టులు చదవడం అనేది ఆగిపోతుంది. ఇదంతా టైం వేస్ట్ థింగ్ కదా. సమయం అనేది మనకు సరిపోదు మిత్రమా. అందులో ఎక్కువ పేజీలు ఈ సైజు పుస్తకాలు ఉంటే మాత్రం దయచేసి మీ ప్రిపరేషన్లో చూసుకొని కొన్ని ఎలిమినేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే మరి ఎలా అంటే రెండో పాయింట్ ఏంటంటే, అకాడమీలో అన్నీ రాస్తారు, అందరు అకాడమీ చదవమంటారు. ఇప్పుడు చదవచ్చు, టైం ఉంది మనకి. ఒక నాలాంటి ఫేమస్ రైటర్ ఎవరో బుక్ రాస్తే అకాడమీలో ఉన్నదంతా రాయకూడదు. ఈ 20 ఏళ్ళ 25 ఏళ్ల అనుభవాన్ని రంగరించి ఏమంటారు దాని మన రసం పిండి రాసేదై ఉండాలి. 1000 పేజీల పుస్తకం ఉందండి అకాడమీ, బట్ మీకు 400 పేజీలే ఇవ్వాలి. 400 పేజీలు ఇస్తున్నాము అని అంటే అవి గన్ షాట్గా వచ్చే కాన్సెప్ట్లా అయి ఉండాలి. 1000 పేజీలు చదువుకునే బదులు అకాడమీ పుస్తకం చదువుకుంటే రైట్ కదా. అకాడమీ పుస్తకం ఎక్కువ పేజీలు ఉంటాయి. వాళ్ళ ఆలోచన గొప్పది, వాళ్ళు రాస్తారు అన్నీ తెలుసుకోవాలి అకాడమిక్ స్టైల్లో అని చెప్పి. కానీ నాలంటారు ఎవరో బుక్ రాసినప్పుడు ఆ బుక్ మీకు సమయ సంహారం చేయకూడదు. ఆ మ్యాటర్లో నుంచి ఇంపార్టెంట్ అంశాలు ఇవి వచ్చే ఛాన్స్ ఉంది అని 25 ఏళ్ల అనుభవంతో అంచనా వేయొచ్చు కదా. అంచనా వేసి మీకు అందించాలి. కాబట్టి ఎక్కువ పేజీలు ఉండకూడదు. తక్కువ పేజీలతో అనుభవం కలిగిన వాళ్ళు రాసిన బుక్స్ని ఉపయోగించుకోండి. ఇది ఫస్ట్ పాయింట్ నేను మీకు చెప్పేది. ఓకేనా నాన్న? 2,
ఒక టాపిక్ ఒక 40 పేజీలు ఉందనుకోండి. మీకు మీరు కొన్న బుక్‌లో అది 20 పేజీలే ఉండాలి. ఇంకా 18, 17 పేజీలే ఉండాలి. అకాడమీలో ఉండొచ్చు 20-50 కూడా ఉండొచ్చు. మీకెందుకు ఉండాలి? సమ్మరైజ్ చేయాలి. సమ్మరైజ్ చేసి రాసిన బుక్స్ అయి ఉండాలి. అందులో కాన్సెప్ట్‌లు రాగలగాలి. ఆ కాన్సెప్ట్‌లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వచ్చేవై ఉండాలి. అలాంటి బుక్స్ మీ ప్రిపరేషన్‌లో మీకు సహకరిస్తాయి. తర్వాత ఇంకొకటి, మీరు బుక్స్ తీసుకున్నప్పుడు అందులో బాక్స్ ఐటెమ్స్ ఉండాలి. బాక్స్ ఐటెమ్స్ ఉంటే అది ఇంపార్టెంట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నా బుక్‌లో ఏపీ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ బుక్‌లో ఒక బాక్స్ ఐటెమ్ శాతవాహనుల నాణ్యాలు, ఎవరెవరు ఏ నాణ్యాలు వేశారు ఒక బాక్స్. ఎవరెవరు బయట అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు బ్రాహ్మిన్స్ని కాకుండా శాతవాహనుల్లో అదొక బాక్సు. అర్థమంటే ఎవరెవరు ఓడ గుర్తుగల నాణ్యాలు వేశారు అదొక బాక్సు. ఇట్లా ఈ బాక్సుల నుంచే మ్యాక్సిమం ప్రశ్నలు వస్తాయి. ఈ బాక్సుల నుంచే. కాబట్టి బాక్సులు ఉండాలి. మనం 7వ తరగతి 8వ తరగతి బుక్స్ చదివినప్పుడు బహుశా మీకు గుర్తుండో లేదో కింద ఇంతవరకు మీరు ఏమి నేర్చుకున్నారు అని పాయింట్లు ఉంటాయి. ఇంతవరకు మీరు ఏమి నేర్చుకున్నారు అని పాయింట్లు ఉంటాయి. ఆ పాయింట్లోనే ఆ పాఠం యొక్క రసమంతా ఉంటుంది పిండబడి. అలాంటి బుక్స్ మీకు ఉపయోగపడతాయి. కాబట్టి బాక్సులు ఉన్న బుక్స్ మనకి ఇంపార్టెంట్. ఆ తర్వాత పదే 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 100 పుస్తకాలు చదివే బదులు పదే 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 రిపీట్ చేసుకోవాలి. మనం ఒక పుస్తకం చదువుతుంటాం, సీరియస్గా సగం వరకు వెళ్ళిపోయి ఉంటాం. సీరియస్గా సగం వరకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో సుబ్బారావో, ఎవరో అప్పారావో, ఎవరో ఒకళ్ళు వచ్చేసి వెంకట్రావో వచ్చేసి ఇదిగో ఈ పుస్తకం బాగుంది, ఈ పుస్తకంలో మొత్తం కవర్ చేశారు, ఇది నేను చదువుతున్నాను నువ్వు చదవట్లేదా అనేటప్పటికి మనకు దిగులు, టెన్షనో, ఏదో కోల్పోయిన వైనో, ఏదో 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 బాధ, మళ్ళీ ఆ పుస్తకం కూడా కొని తెచ్చుకుంటాం. ఎవడి మాటలు నమ్మొద్దు. సీనియర్ల మాటలు మాత్రమే నమ్మండి. ఎవరి మాటలు నమ్మొద్దు. వందల పుస్తకాలు చదవద్దు, 1000 సార్లు చెప్పాను నేను మీకు ఇప్పటికీ ఈ వీడియోస్లో. 100 పుస్తకాలు చదివితే మీరు పిహెచ్డీకి పనికి వస్తారు కానీ జాబుకి పనికిరారు. ఒక పుస్తకాన్నే పదే 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 రివిజన్ చేయాలి. ఎలా చేయాలన్నది ప్రీవియస్లో ఒక వీడియో పెట్టాను, అదొకటి చూడండి. ఆ తర్వాత ఇంకొకటి మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఇలా చెప్పాలో లేదో నాకు తెలియట్లేదు కానీ నేను ఎప్పుడు మీ తరపున ఉంటాను కాబట్టి, ఎవరైనా ఫేమస్ ఫ్యాకల్టీ ఉంటారనుకోండి, ఆ ఫేమస్ ఫ్యాకల్టీ ఫోటో వేసుకొని బుక్స్ ఎవరితోనో రాయించి మార్కెట్లో అమ్మేస్తారు. ఇది ఇది నేను ఇప్పటికీ చూస్తున్నా ఇలాంటి బుక్స్. ఇది తప్పు, ఇది మంచిది కాదు. వాళ్ళ ఫోటో వేస్తారు, వాళ్ళు రాయరు. వాళ్ళు ఫోటో వేసుకుంటారు అంతే. ఏ పబ్లిషరు వీళ్ళ ఫోటో వేసుకుంటాం, ఇంత అమౌంట్ ఇస్తామంటారు, వీళ్ళు ఒప్పుకుంటారు. ఎవరితోనో అంత అర్హత లేని వాళ్ళతో రాపించేసి ఆ డంప్ చేసి ఆ పేజీలు లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం పెట్టి డంప్ చేసేసి ఆ ఫోటో వేసేటప్పటికి ఈయనే రాసి ఉంటాడు అని మీరేం చేస్తారంటే గబాలిన పుస్తకాలు కొనుక్కుంటారు. ఎందుకంటే 100 బుక్స్ వస్తూ ఉన్నాయంటే అవన్నీ వాళ్ళు రాయరు. అర్థమట్లా కొంతమంది రాస్తారు. అసలు మాలాంటి ఫ్యాకల్టీకి టైం యాడ్ ఉంటుంది రాయడానికి. ఇప్పుడు నేను 2 బుక్స్ రాశాను, నా స్వహస్తాలతో రాశాను. ఏపీ హిస్టరీ ఆబ్జెక్టివ్ రాయండి సార్ అని రోజుకు 10 ఫోన్లు వస్తున్నాయి. కానీ రాస్తే ఏపీ హిస్టరీ బుక్ లాగా, ఇండియన్ హిస్టరీ ఆబ్జెక్టివ్ లాగా ఆ రేంజ్లో రాయాలి. లేకపోతే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అందువల్ల నేను రాయలేకపోతున్నా. కొంత మొదలు పెడుతున్నా రాస్తున్నా. నా స్వహస్తాలతో రాసినదే పిల్లలకి వెళ్ళాలనేది నా ఉద్దేశం. లేకపోతే నేను బుక్ రాయను, తీను. అట్లా కాకుండా ఫోటో వేసుకుని ఎవరితోనో రాపిచ్చేసి మార్కెట్లో డంప్ చేస్తే పిల్లలు మోసపోతారు కదా. ఇప్పుడు జరుగుతున్న వాటిలో పరిణామాలు ఇది కూడా ఒకటి. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత బుక్స్లో మంచి బుక్కు, చెడు బుక్ అని ఉండవబ్బా. ఎవరైనా కానీ ఏం రాసినా అదే తిప్పి రాస్తారు. కానీ అనుభవం కలిగిన వాళ్ళు వచ్చేవి మాత్రమే రాస్తారు. రాగల అవకాశం ఉన్న కాన్సెప్ట్లను మాత్రమే రాస్తారు. అనుభవం కలిగిన వాళ్ళు, సీనియర్లు, పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఇట్లా గైడెన్స్ ఇస్తున్న వాళ్ళు, కోచింగ్ ఇస్తున్న వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళే ఉపయోగపడేది రాస్తారు. లేకపోతే మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుంది.
అలాంటి పుస్తకాలు కొనుక్కొని జీవితంలో రాక రాక వచ్చే ఒక అవకాశాన్ని వదులుకుంటే ఆ తర్వాత మన జీవితం మళ్ళీ ఏ ప్లాన్ బి వైపో ఇంకో దాని వైపో వెళ్ళిపోయి ఒక ఆఫీసర్ అవ్వాల్సిన మనం ఎక్కడో చోట ఆగిపోవాల్సి ఉంటుంది. ఇది అవసరమా మనకి? నేనేమంటానంటే ఎగ్జామ్లో వచ్చే బిట్లు మీరు చదివిన పుస్తకం, ఎగ్జామ్లో వచ్చే బిట్లకి చాలా వరకు మీరు చదివిన పుస్తకం ఆన్సర్ చేసి ఉండాలి. మీ పుస్తకంలోనే వాళ్ళు తీసి ఇస్తారని కాదు, మీరు చదివిన పుస్తకంలోనే ఇస్తారని కాదు. ఆ వచ్చే బిట్లలో మీరు చదివిన పుస్తకం ఆ బిట్లకి ఆన్సర్లు కవర్ చేసి ఉండాలి. అన్ని రకాలుగా పద్మవ్యూహంలా బిగించి ఆ బుక్ రాయబడి ఉండాలి. జాబ్ వచ్చిన వాళ్ళకి జాబ్ రాని వాళ్ళకి తేడా అయింది ఒక్కటే కదా. వాళ్ళు చదివిన పుస్తకంలో బిట్స్ వచ్చినాయి, కాన్సెప్ట్లు వచ్చినాయి, వాళ్ళకి జాబ్ వచ్చింది. మీరు చదివిన వాటిలో రాలేదు, మీకు జాబ్ రాలేదు. ఇంతే తేడా, ఇంకేముంటుంది. ఇక తర్వాత ఇంకా కోచింగు, ఆ తర్వాత మీ స్ట్రెస్సు, పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రభావాన్ని చూపిస్తాను, నేను కాదన్న. కానీ బట్ అతను బాగా రాయగలిగాడు అంటే అతను చదివిన పుస్తకాల్లో వచ్చినాయి అని. అతను రాయలేకపోయాడు అంటే అతను చదివిన పుస్తకాలు అతనికి న్యాయం చేయలేదని. విజయాన్ని చేకూర్చే ఫ్యాక్టర్స్లో ఇది కూడా ఒకటి. అర్థమైందా చిన్నులు? అర్థమైందా తమ్ముళ్ళు? కాబట్టి ఏ పుస్తకము చెడ్డది కాదు, అన్ని పుస్తకాల్లో అదే మ్యాటర్ ఉంటుంది. కానీ మీరు చదువుతున్న పుస్తకాల్లో స్ట్రెస్ చేసి వచ్చే పాయింట్లు రాయబడి ఉన్నాయా లేదా, బాక్సులు ఉన్నాయా లేదా, సమరైజ్ చేసి రాసి ఉన్నారా లేదా, పదే పదే రివిజన్ చేసుకోండి అని బ్రాకెట్లో మన బుక్లో లాగా రాసి ఉందా లేదా, తరువాత అకాడమీలా కాకుండా అకాడమీలో 20 పేజీలు 30 పేజీలు ఉంటే అది రసం పిండి, అందులో ఉన్న రసాన్ని పిండి మీకు ఎంతవరకు అయితే ఉపయోగపడుతాయో అంతవరకు రాసి ఉన్నారా లేదా, ఇవి మీరు చూసుకుని చదవాలి. ఇది గెలుపు గుర్రాలకి, ఏదో అంటాం కదా, గెలుపు గుర్రాలకి ఏమంటాం దాన్ని మనం, గెలుపు గుర్రాలకి వేయబడే కళ్యాలు బుక్స్ కారాదు. ఈ బుక్స్ అనేవి మిమ్మల్ని గెలుపు గుర్రాల్లాగా పరిగెత్తెచ్చేవి అయి ఉండాలి, మిమ్మల్ని విజయం చేకూర్చి పెట్టేటట్టు ఉండాలి. ఇది నేను ఈ వీడియోలో మీతో చెప్పదలుచుకున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ పేజీలు ఉన్న పుస్తకాల జోలికి వెళ్ళబాకండి. ప్రతి మ్యాటర్ డంప్ చేసేస్తారు అందులో. అది మీరు ఎత్తుకోలేక చావాలి, మళ్ళీ మనం చాలా కష్టం అవుతుంది. చక్కగా తక్కువ పేజీల్లో ఎక్కువ మ్యాటరు, రాగల మ్యాటరును అంచనా వేసి రాయబడాలి. అది అనుభవంతోనే సాధ్యం. ఇలా ఉన్న బుక్స్ కొనుక్కోండి. అది ఏ బుక్ అయినా, నా బుక్ అనే కాదు, ఏ బుక్ అయినా మీరు అలాంటి ఉన్నవి కొనుక్కోండి, ఉపయోగించుకోండి. ఎందుకంటే మీరు ఒక పవిత్రమైన ప్రయాణంలో ఉన్నారు, ప్రిపరేషన్ యజ్ఞంలో ఉన్నారు. ఏదో వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారని అందంతలావు పుస్తకాలు కొనుక్కోకండి దయచేసి. జాగ్రత్తగా నేను చెప్పిన ఫినామినాలు ఉన్నాయో లేదో ఆ బుక్లో చూసుకుని ఆ బుక్లో మాత్రమే పట్టుకుని వెళ్ళండి. ఇంకోటి కూడా ఏంటంటే ప్రీవియస్ పేపర్స్లో ఈ బుక్కులు నుంచి ఎంత కవర్ చేశారు అనేది కూడా ఒకసారి చూసుకోండి. ప్రిపరేషన్ చేసినప్పుడు తెలిసిపోతుంటుంది మీకు. దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి. ఉండనా మరి? నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని, ఎప్పుడూ మీ క్షేమాన్ని కోరే, మీరు జాబ్లో కూర్చుంటే మనస్ఫూర్తిగా చూడాలనుకునే మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ మరో వీడియో మీకు చేస్తాను. ఇవి బుక్స్, ఈ ఫినామినా చూసుకోండి. ఏ బుక్స్ అనేది ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలు ఉంటే ఆ బుక్లు కొనుక్కోండి, ఏం పర్వాలేదు. ఈ లక్షణాలు ఉండాలి ఆ బుక్లో. ఉంటా. బాయ్. థ్యాంక్ యూ.